హలో స్టూడెంట్స్ అందరికీ నమస్తే. మోస్ట్ వెల్కమ్ టు ది గౌట్ జాబ్ ట్యుటోరియల్స్. సో ఇవాళ మాక్ టెస్ట్ 2 డిస్కస్ చేద్దాం ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీకి సంబంధించి. సో ప్రీవియస్ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ చాలామంది మిత్రులు కూడా గుడ్ కామెంట్ చేశారు, సార్ ఇంకా చేయండి అని. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. సో మీకు కంటిన్యూస్గా వీడియోస్ ఇప్పటి నుంచి అయితే వస్తుంటాయి మీకు, అండ్ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఏ విధంగా వీడియోస్ కావాలి అని కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. దెన్ ఐ విల్ గో త్రూ లైక్ దట్. సో మళ్ళొకసారి అందరికీ చాలా థ్యాంక్స్. సో ఈ సెషన్లో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. వీడియో చూస్తున్న మిత్రులు అండ్ చూడబోయే మిత్రులకు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తద్వారా మీకు నేను ఇంకా ఎఫెక్టివ్గా వీడియోస్ చేయడానికి నాకంటూ మీ సైడ్ నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి అండ్ వెరీ థ్యాంక్స్. సో ఈరోజు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ది రేంజ్ ఇన్ పూర్వాంచల్ హిమాలయాస్. పూర్వాంచల్ హిమాలయాల యొక్క పరిధిని గుర్తించండి అనేసి మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీంట్లో కనుక మనం ఐడెంటిఫికేషన్ చేస్తే, ఒకటి మనకు పట్కాయి రేంజ్ అనేసి అడిగాడు, రెండోది నీలగిరి రేంజ్ అడిగాడు, మూడోది రాచకొండ పరిధి, రాచకొండ రేంజ్, అండ్ నన్ ఆఫ్ ది ఎబోగా మనకు కన్సిడరేషన్ ఇవ్వడం జరిగింది. దాని క్వశ్చన్ని చూసి మనం ఈజీగా ఆన్సర్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వాంచల్ పర్వతాలు అనేవి ఎక్కడుంటాయి? సో దాన్ని ఒక్కసారి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ మనము ఇండియా మ్యాప్ని కనుక కన్సిడరేషన్ చేస్తే బేసికల్గా మనకు ఇది ఇండియా మ్యాప్. దీంట్లో ఇక్కడ మనకు ఉండే హిమాద్రి కానీ, హిమాచల్ కానీ, శివాలిక్స్ కానీ, ఇవి మనకు అరుణాచల్ ప్రదేశ్ని దాటి మనకు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇట్లా అరుణాచల్ ప్రదేశ్ని దాటి ఇవి బయటికి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయో ఇమీడియట్గా మనకి ఏంటంటే సింటాక్చువల్ బెండింగ్గా మనకు మరలా సో యూటర్న్ తీసుకొని ఇటు ఇండియాలోను, దాంతోపాటుగా మనకి ఇక్కడ ఉన్న సో మయన్మార్లోను, ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ది సో మయన్మార్, ఈ రెండు ప్రాంతాలలో మనకు టర్న్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అయితే ఈ పూర్వాంచల్ పర్వతాలు అనేవి భారతదేశం మొత్తంలో విస్తరించున్నాయా, నార్త్ ఈస్ట్లో ఉన్నాయనేది మనకు ఒక డౌట్ అన్నట్టు. సో సింపుల్గా ఈ పూర్వాంచల్ పర్వతాలు భారతదేశంలోని ఏ స్టేట్లలో ఉన్నాయో ఒక్కసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ స్టేట్సే మనకు మయన్మార్తో కూడా బార్డర్ని కలిగి ఉంటుంది. ఒక చిన్న ట్రిక్ని మనము రాసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక ఫ్యామిలీలో 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. సో అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసేసి ఈ చైల్డ్ని అడిగాడు, అరే అమ్మ ప్లస్ అన్న ఎక్కడికి వెళ్ళారా అని అడిగితే, అప్పుడు ఈ చిన్నోడు అంటాడు, సో అన్న అండ్ మమ్మీ, అన్న మమ్మీ సో వెంట్ టు మయన్మార్ అని అంటాడు. నాన్న ఏమంటాడు, మయన్మార్ అనేసి ఆ పిల్లోడు అంటాడు అన్నట్టు. దీంట్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్న మమ్మీ అనేది మన ట్రిక్ అన్నట్టు. సో అన్న మమ్మీ స్టేట్స్ అనేసి మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. దీంట్లో ఈ అన్న మమ్మీలో ఇక్కడ ఏ తీసుకుంటే, సో దిస్ ఇస్ ది అరుణాచల్ ప్రదేశ్ నాన్న. అండ్ ఇక్కడ ఎన్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనము నాగాల్యాండ్గా కన్సిడరేషన్ చేస్తాం. ఈ మమ్మీలో ఎం తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ది మణిపూర్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. ఇంకొక మమ్మీలో ఇంకో ఎం ఉంది కదా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది సో మిజోరాంగా తీసుకుంటాం, మిజోరాం. ఈ 4 స్టేట్స్ మనకు మయన్మార్ తోటి బార్డర్ కలిగి ఉంటాయి. ఏంటవి? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, దాంతోపాటుగా మిజోరాం. ఈ 4 స్టేట్స్ మనకు మయన్మార్తో బార్డర్ కలిగి ఉంటాయి. ఇవే 4 స్టేట్లో పూర్వాంచల్ పర్వతాలు భారతదేశంలో విస్తరించి ఉంటాయి. సింపుల్. అయితే నన్ను ఇక్కడ ఈ పర్టిక్యులర్ పూర్వాంచల్ పర్వతాలని ఆయా స్టేట్స్లలో ఏ పేర్లతో పిలుస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో పూర్వాంచల్ అనేవి భారతదేశంలో 4 స్టేట్లో విస్తరించి ఉన్నాయన్న విషయం ముఖ్యం కాదు, కానీ ఈ పర్టిక్యులర్ 4 స్టేట్స్లలో ఏ పేర్లతోటి విస్తరించి ఉన్నాయనేది మన క్వశ్చన్ ఇప్పుడు. సో ఇదే పూర్వాంచల్ పర్వతాలని మనం మయన్మార్లో ఏ పేరుతో పిలుస్తామంటే సో అరకాల్ యోమా అంటాం, అరకాల్ యోమా మౌంటైన్స్. అరకాల్ యోమా పర్వతాలు అనేసి మనము మయన్మార్ని పిలవడం జరుగుతుంది. అయితే ఈ పూర్వాంచల్ పర్వతాలు భారతదేశంలో 4 స్టేట్స్ అనుకున్నాం కదా, ఏంటవి? అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. అయితే ఈ అరుణాచల్ ప్రదేశ్లో మనం పూర్వాంచల్ పర్వతాలను ఏమని పిలుస్తాము? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది పట్కాయి రేంజ్. సో ఏమంటాం మనం? పట్కాయి రేంజ్గా పిలుస్తాము. అదే నాగాల్యాండ్లో తీసుకున్నాం అనుకోండి నాగా హిల్స్ అంటాం మనం, నాగా హిల్స్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాం. మణిపూర్లో తీసుకుంటే మణిపూర్ హిల్స్ అంటాం మనం.
సో మణిపూర్ మణిపూర్ హిల్స్ అనేసి చెప్తా ఉంటాం అన్నట్టు. అదే మనం మిజోరాంలో కన్సిడర్ తీసుకుంటేనన్నా ఇక్కడ మనం మిజోరాంలో మిజో హిల్స్ లేదా లుషాయ్ హిల్స్ అని కూడా అంటాం మనం. సో వీ కెన్ కాల్ అపాన్ లుషాయ్ హిల్స్ అని కూడా మనము వీటిని పిలవడం జరుగుతుంది. అయితే ఒక క్వశ్చన్ ఇక్కడ, సో పూర్వాంచల్ పర్వతాలలో హయ్యెస్ట్ పీక్ ఏంటిది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ. పూర్వాంచల్ పర్వతాలలో హయ్యెస్ట్ పీక్ ఎత్తైన పర్వతం, సో హయ్యెస్ట్ పీక్ ఏంటిదంటే సో దట్ ఈస్ ది సారామతి. సో ఎక్కడ ఉంటుంది మనకు? నాగాల్యాండ్లో ఉంటుంది. నాగాల్యాండ్లో ఉన్న సారామతి అనేది మనకు పూర్వాంచల్ పర్వతాలలో హయ్యెస్ట్ పీక్గా మనం కన్సిడరేషన్ చేస్తాం అన్నట్టు. ఇది పూర్వాంచల్కి సంబంధించిన ఒక స్టోరీ అన్నట్టు. ఇంకోటి, ఏవైతే మనం పూర్వాంచల్ పర్వతాలను అరకాలియోమా మౌంటైన్స్గా ఎక్కడైతే మనము మయన్మార్లో యూజ్ చేస్తూ ఉన్నామో, సో బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అరకాలియోమా మౌంటైన్స్, సో నార్త్ ఈస్ట్ గెటింగ్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇన్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్. నైరుతి ఋతుపవన కాలంలో ఈ అరకాలియోమా పర్వతాలను బట్టి మనకు నార్త్ ఈస్ట్లో ఎక్కువగా వర్షం పడుతుంది. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ ఏం చేయొచ్చు అంటే సో దట్ ఈస్ అ పట్కాయ్ రేంజ్. ఎందుకంటే 4 ఉన్నాయి, పట్కాయ్ రేంజ్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మిజో హిల్స్ అని 4 ఇచ్చిన దాంట్లలో మనకు ఆప్షన్లో ఉన్నది కేవలం 1 మాత్రమే. ఇక్కడ నీలగిరి హిల్స్ కనుక మనం కన్సిడరేషన్ చేస్తే సో అది మనం తమిళనాడుగా తీసుకుంటాం. రాచకొండ యాక్చువల్లీ దిస్ బిలాంగింగ్స్ టు ది సో తెలంగాణగా మనం కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఆ ఇన్ఫో రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ వన్. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ సో యూ కెన్ సే అసెషన్ రియాక్షన్ గురించి ఇక్కడ ఇచ్చాడు మనకు. అసెషన్ రియాక్షన్, సో ఏమి ఇచ్చాడు అసెషన్ రియాక్షను? సో కారణము, వాదన లేదా కారణం, ప్రతిపాదన కూడా అంటాం మనం. నార్త్ ఈస్ట్ ఇండియా హ్యాస్ ట్రాఫికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటున్నాను నాన్న. నార్త్ ఈస్ట్ ఇండియా సో ట్రాఫికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఈశాన్య భారతదేశంలో ఉష్ణమండల సతత హరిత అడవులు ఎక్కువ అంటే కలిగి ఉన్నాయని ఒక పాయింట్ అంటున్నాడు. నెక్స్ట్, ద యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ మోర్ దాన్ 200 సెంటీమీటర్. దాని కారణం ఏంటిది? ఈశాన్య భారతదేశంలో సగటు వార్షిక వర్షపాతము 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంది అనేసి మనల్ని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ ఏంటిది? బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ అనే స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఏకి కరెక్ట్ అని, కాదు అని, ఏ కరెక్ట్ ఆర్ రాంగ్ అని, లేకుంటే ఏ రాంగ్ ఆర్ కరెక్ట్ అని, ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మన స్టేట్మెంట్ క్వశ్చన్లు కూడా మనం తరచుగా ఎగ్జామ్లలో చూస్తూనే ఉంటాం అన్నట్టు. రైట్. సో ఫస్ట్ మనము ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటిదో ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎవర్ గ్రీన్, దీన్నే మనం ఏమంటాం సతత హరిత అడవులు అంటాం. ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో మనకు ఒక ఫారెస్ట్ని మనం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని చెప్పాలంటే అక్కడ గనక వర్షపాతం సో అక్కడ సో వర్షపాతం మనకి ఎంత పడాలంటే మోర్ దాన్ 200 సెంటీమీటర్ పడాలి. మోర్ దాన్ 200 సెంటీమీటర్ వర్షపాతం కనుక మనకు పడితే సో దాన్ని మనం ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా మనం కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదొక పాయింట్. రైట్. మరి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది మనకు ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి కనుక తీసుకుంటేనన్నా మేజర్గా సో అండమాన్ నికోబార్లో మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ని నేను 2 రకాలుగా మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ని మనం కన్సిడరేషన్ చేస్తే చిన్న పాయింట్ ఇక్కడ. సో వెస్టర్న్ ఘాట్స్ని నేను ఇలా డివైడ్ చేశాను అనుకోండి. సో వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్ట్ పార్ట్, ఈస్ట్ పార్ట్, సో ఈ పర్టిక్యులర్ పోర్షన్ మాత్రమే ఎవర్ గ్రీన్. మీకు స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో సో వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ వెస్ట్ పార్ట్ ఆర్ ఎవర్ గ్రీన్ అనే ఒక స్టేట్మెంటు, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఎవర్ గ్రీన్ అనే ఇంకో స్టేట్మెంటు. అంటే పశ్చిమ కనుమ లెక్క పశ్చిమ దిక్కు మాత్రమే సతత హరిత అడవులు అని ఒక స్టేట్మెంటు, అండ్ పశ్చిమ కనుమలు సతత హరిత అడవులు అనేసి ఇంకొక స్టేట్మెంటు. ఇలా 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఏ స్టేట్మెంట్ తీసుకుంటాము? ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే తీసుకుంటాము. ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ లేదు, డైరెక్ట్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని మెన్షన్ చేస్తే అప్పుడు దాన్ని తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి తీసుకుంటేనన్నా నార్త్ ఈస్ట్. ఈ 3 ప్రాంతాల్లో మనకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా మనము సో కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ 3 పాయింట్లని మనము సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్గా కన్సిడరేషన్ చేస్తాం. అయితే ఏమన్నాడు ఇప్పుడు? ద యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ మోర్ దాన్ 200 సెంటీమీటర్. కరెక్టే కదా, నార్త్ ఈస్ట్లో మనకు మోర్ దాన్ 200 సెంటీమీటర్ కంటే ఎక్కువనే ఉంది కదా, అప్పుడు కరెక్టే కదా. నెక్స్ట్ ఇది పైన ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా. తర్వాత ఏమన్నాడు? సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ చూద్దాం ఒకసారి. నార్త్ ఇండియా హ్యాస్ ఏ ట్రాఫికల్ ఎవర్ గ్రీన్, అంతేగా,
ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఫస్ట్ ఏమన్నాడు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో మోర్ దాన్ 200 సెంటీమీటర్ ఉందనేసి మనల్ని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ది ఏమన్నాడు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నాడు. సెకండ్ది ఏమన్నాడు, యాన్యువల్ రెయిన్ఫాల్ అన్నాడు. రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో సో అండ్ సో మొక్కలు మొలుస్తాయి, సో అండ్ సో చెట్లు అనేది మొలుస్తాయి అని చెప్తే మనకు బాగానే ఉంటుండే. కానీ ఫస్ట్ది కంప్లీట్గా ఫారెస్ట్ గురించి అడిగాడు. సెకండ్ వచ్చేసి రీజన్ వచ్చేసి కంప్లీట్గా మనకు రెయిన్ఫాల్ గురించి అడిగాడు. ఒకవేళ సెకండ్ దాంట్లో ఎక్కడైనా సో మోర్ దాన్ 200 సెంటీమీటర్ ఎందుకు ఉంది, యాజ్ ఏ ఫారెస్ట్ ఉండడం వల్ల, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉండడం వల్ల మోర్ దాన్ 200 సెంటీమీటర్ ఉంది అని కనుక మనకి ఇచ్చుంటే అప్పుడు సో ఏ అండ్ ఆర్ స్టేట్మెంట్ రెండు కరెక్టే అయినప్పటికీ ఇక్కడ చూడండి ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఏ అనే ఆప్షన్ని మనం పెడుతుండే. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఇన్ ద అసెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ ఈజ్ గివెన్ రిగార్డింగ్ ద ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ బట్ యాజ్ ఎ రీజన్ కన్సిడరేషన్ ఈజ్ గివెన్ యాజ్ ఎ రెయిన్ఫాల్. రెండింటికి సంబంధం ఉందా, లేదు. కాబట్టి మనం ఆప్షన్ ఏం తీసుకుంటాము, ఆప్షన్ 2 ఈజ్ ది ఆన్సర్. అసెషన్ కూడా కరెక్టే, రియాక్షన్ కూడా కరెక్టే, కానీ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కరెక్ట్ ఉండాలంటే రెండిట్లో సేమ్ సెంటెన్స్ కన్సిడరేషన్ ఉండాలి. అయితే నన్ను ఇక్కడ నార్త్ ఈస్ట్లో హైయెస్ట్ అన్నాడు కదా, నన్ను మ్యాక్సిమం రెయిన్ఫాల్ కనుక మనం తీసుకుంటే నన్ను ఎక్కడ ఉంటుంది, మాసిన్ డ్రామ్లో ఉంటుంది నాన్న. సో వీ కెన్ టేక్ సో మాసిన్ డ్రామ్. నా మాసిన్ డ్రామ్లో మనకు ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది కన్సిడరేషన్ అవుతుంది. ఒకవేళ మనము దాని సౌత్లో కనుక తీసుకుంటే, సౌత్ ఇండియాలో కన్సిడరేషన్ కనుక మనము ఐడెంటిఫై చేస్తే, సౌత్ ఇండియాలో కనుక మనము ఐడెంటిఫై కనుక చేస్తే దాని మనకు మేజర్గా దాని అగుంబి కర్ణాటకలో ఉంటుంది నాన్న. సో దీన్ని మనము సౌత్ చిరపుంజి అంటాం. ఎందుకంటే 765 సెంటీమీటర్ రెయిన్ఫాల్ పడుతుంది నాన్న ఇక్కడ సౌత్లో బికాస్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. నెక్స్ట్ దాన్ని అంబోలి అంటాం మనం. సో అంబోలి ఇట్ ఈస్ బిలాంగింగ్స్ టు ద మహారాష్ట్ర. ఇక్కడ 750 సెంటీమీటర్ వరకు పడుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ది మహాబలేశ్వర్, ఇది కూడా మనకు మహారాష్ట్రనే. సో ఈ పర్టికులర్ కన్సిడరేషన్లో ఏంటిదంటే మనకు సౌత్ ఇండియాలో ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. కానీ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ యూ కెన్ రిమెంబర్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. కన్సిడర్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ది నాన్న, కన్సిడర్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈస్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ నాన్న. ఇక్కడ ఏమంటున్నాడు, క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. నాన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి నేషనల్ పార్క్ అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఓల్డ్ నేమ్ ఈస్ హేలీ నేషనల్ పార్క్. తన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ యొక్క పాత పేరు అంట హేలీ నేషనల్ పార్క్గా కన్సిడరేషన్ చేస్తున్నాడు. అండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది అనేసి మనకు ఇంకొక స్టేట్మెంట్ అయితే అడుగుతున్నాడు. నాన్న ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ సో దట్ ఈస్ ది నాన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే. ఇనిషియల్గా దానికి మనకు నాన్న హేలీ నేషనల్ పార్క్గా ఉంటుండే. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1936 నాన్న. సో 1936 సంవత్సరంలో సో 1936 సంవత్సరంలో దీన్ని మనం కన్సిడరేషన్ అయితే చేయడం జరిగింది. సో 1936లో దీన్ని మనము ఐడెంటిఫై చేస్తామన్నట్టు. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ అది కరెక్టే. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటున్నా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఓల్డ్ నేమ్ హేలీ నేషనల్ పార్క్, అది కూడా కరెక్టే. సో ఇదే నేషనల్ పార్క్ని, ఇదే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని మనము దాని రామ్ గంగా ఏంటిది మనకు సో రామ్ గంగా సో నేషనల్ పార్క్ కూడా మనం రామ్ గంగా నేషనల్ పార్క్ కూడా చెప్తాం నాన్న. ఎందుకంటే సో వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా నాన్న మనకు రామ్ గంగా నది. సో మనకు రామ్ గంగా నది ఏదైతే ఉంటుందో సో రామ్ గంగా నది వచ్చేసేస్తున్నాను మనకు గంగా నదికి ట్రిబ్యూటరీ, గంగా ట్రిబ్యూటరీ. సో గంగా నదికి ఉపనదిగా ఉంటుంది నాన్న ఏది రామ్ గంగా. అయితే ఈ రామ్ గంగా నది అనేది సో ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ దగ్గర నుంచి మనకు ట్రావెల్ చేస్తుంది. అందువల్ల దాన్ని మనము సో రామ్ గంగా నేషనల్ పార్క్గా కూడా మనం కన్సిడరేషన్ చేస్తామన్నట్టు. వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ రామ్ గంగా నేషనల్ పార్క్ కూడా మనం కన్సిడరేషన్ చేస్తామన్నట్టు. అయితే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది మన ఉత్తరాఖండ్గా తీసుకుంటాం మనం. ఇట్ ఈస్ బిలాంగింగ్స్ టు ఉత్తరాఖండ్. మరి ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్ ఉన్నాయి మనకు, సో 106 నేషనల్ పార్కులు ఉన్నాయి నాన్న. ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయి, సో 106 నేషనల్ పార్కులు అనేవి మనకు
సో ఇండియాలో మనం కన్సిడరేషన్ అనేది చేస్తూ ఉంటాం అన్నట్టు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కన్సిడరేషన్ వీ కెన్ టేక్. రైట్, ఇట్ ఈస్ ఉత్తరాఖండ్ అన్న, ఉత్తరాఖండ్ అనే మనం తీసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్. 106లో మనం ఒకసారి 106th వచ్చేసేసి నాన్న మనకు రైమోనా నేషనల్ పార్క్గా తీసుకుంటాం. రైమోనా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? సో మనకు అస్సాంలో కన్సిడరేషన్ చేస్తాం నాన్న, అస్సాంలో. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఇన్ అస్సాం. And another one also we can consider, that is the Dihang Patkai antam manam. So Dihang Patkai National Park also we can consider 105th in Dihang Patkai National Park 105th na adi kuda manam Assam lone తీసుకుంటాం అన్నట్టు. Dihang Patkai, Dihang Patkai, so national park it is in also in Assam. Nana, third statement wrong statement kada, only 2 statements are the right statements. Next, so match the following అడిగాడు ఇక్కడ మనకు. సో చూడండి ఒకసారి, రివర్ ఇచ్చాడు నన్ను ఒక సైడ్, ఇంకో సైడ్ వచ్చేసేసి మనకు ఆరిజినేట్ ఫ్రమ్. సో నది ఇచ్చాడు, దాని యొక్క మూలం అది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందని ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ గివెన్ హియర్? మహానది, నర్మదా, సబర్మతి అండ్ దాంతోపాటుగా కావేరీ నది ఇచ్చాడు మనకు. అండ్ ఆరిజినేట్ ఫ్రమ్ మర్కంటక్, దండకారణ్య, ఆరావళి హిల్స్, వెస్టర్న్ ఘాట్స్గా మనకు ఇవ్వడం జరిగింది. దెన్ వీ నో వెరీ వెల్. సో బేసికల్గా మనకు అమర్కంటక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి ఎక్కడన్నా మనకు, సో అమర్కంటక్, సో అమర్కంటక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి, సో వీ నో వెరీ వెల్ దట్ ఈస్ అ సోన్ యాజ్ వెల్ యాజ్ ది నర్మదా. ఈ 2 నదులు ఆరిజినేట్ అవుతాయన్న విషయం మనకు తెలిసిందే. సో సింపుల్ బి వచ్చేసేసి 1గా మనకు తెలుసు, బి ఈజ్ 1. ఓకేనా, బి ఈజ్ 1. సో ఒకసారి చూడండి, ఈ పర్టికులర్ క్వశ్చన్లో B1 తోటి 2 ఉన్నాయి, ఈ మిగతా రెండింటిని మీరు లేపేయచ్చు సింపుల్గా. ఓకేనా, సింపుల్గా తీసేయండి. అండ్ ఇంకోటి చూడండి, కావేరీ వచ్చేసేసి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? సో కావేరీ వచ్చేసేసి వెస్టర్న్ ఘాట్స్ అని మనకు తెలుసు. వెర్ ఈస్ ఫ్రమ్ ద కర్ణాటక. సో సింపుల్గా D4 కదా, దెన్ ఆప్షన్ 3 ఈజ్ ది ఆన్సర్. మీద తెలియకున్నా పర్లేదు. అండ్ దెన్ సబర్మతి ఈజ్ బిలాంగింగ్స్ టు ది ఆరావళి, ఎక్కడ? రాజస్థాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అమర్కంటక్ ఎక్కడ మనకు? MP. అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ హియర్? మహానది. మహానది కనుక తీసుకుంటే ఎక్కడ? దండకారణ్య, ఛత్తీస్గఢ్. శివావా హిల్స్ అంటాం మనం, శివావా కొండల దగ్గర నుంచి మనకు ఆరిజినేట్ అవుతుంది. దాని ఇలా మనకు రివర్స్ అండ్ ఆరిజినేట్ కన్సిడరేషన్ కూడా ఇస్తాను అన్న. అండ్ కొన్ని సందర్భాల్లో ఇన్ సమ్ కన్సిడరేషన్ హీ మే గివ్ లైక్ దట్. ఒక సైడ్ మనకు రివర్లు ఇచ్చాడు కదా, ఒక సైడ్ ప్రాజెక్టులు ఇస్తాడు. ఇక్కడ ఇప్పుడు మహానది ఇచ్చాడు అనుకోండి, హిరాకుడ్ ప్రాజెక్ట్ ఉంటుంది. నర్మదా ఉందనుకోండి, ఇందిరా సాగర్. ఇలా డిఫరెంట్ అంటే ఒక సైడ్ మనకు ప్రాజెక్ట్స్లు ఇచ్చి ఒక సైడ్ రివర్లు ఇస్తాడు అన్నట్టు. లేకుంటే కొన్ని సందర్భాలు ఒక సైడ్ రివర్స్ ఇచ్చి ఒక సైడు వాటర్ ఫాల్స్ ఇస్తాడు, ఒక సైడ్ రివర్స్ ఇచ్చి ఒక సైడ్ మనకు సిటీస్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ కన్సిడరేషన్గా ఇస్తాడు అన్నట్టు. అంటే ఈ నది ఒడ్డున ఏ నగరం ఉంది? ఇప్పుడు మహానది సంబల్పూర్ అంటాము, నర్మదా హుస్సంగాబాద్ అంటాము, జబల్పూర్ కూడా ఉంటుంది, సబర్మతి గాంధీనగర్, కావేరీ, రకరకాల ఇట్లా డిఫరెంట్ కన్సిడరేషన్స్ కూడా మనకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది నాన్న. ఐ హ్యావ్ టు రిమెంబర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ కన్సిడర్ ది కరెక్ట్ సెంటెన్స్ ఇన్ ది ఫాలోయింగ్. దాని క్రింద ఇవ్వబడిన వాటిలలో సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది అనేసి మనల్ని అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి. న్యూ అల్యూవియల్ సాయిల్, న్యూ అల్యూవియల్ సాయిల్ ఆర్ కాల్డ్ ఖాదర్. సో కొత్త ఒండ్రు మట్టి నేలల్ని మనము ఖాదర్ అంటాము అనేసి అంటున్నాడు. ఏంటంట? ఖాదర్. కొత్త ఒండ్రు నేలలను ఖాదర్ అంటామని అంటున్నాడు. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది బంగర్. పాత ఒండ్రి నేలలను బంగర్ అంటారు అని చెప్తున్నాడు. అండ్ దెన్ కమింగ్ టు ది సో బ్లాక్ క్లే సాయిల్స్ ఆర్ కాల్డ్ రెగర్. బ్లాక్ క్లే సాయిల్స్ ఆర్ కాల్డ్ రెగర్.
సో నల్ల మట్టి నేలలను రెగర్ సాయిల్ అంటామని అంటున్నాడు. అండ్ అల్యూవియల్ సాయిల్స్ హ్యావ్ లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఒండ్రు నేలలు తక్కువ నీటిని పట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది అనేసి మనల్ని క్వశ్చన్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. రైట్, ఒకసారి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అల్యూవియల్ సాయిల్ అన్నాడు కదా, అల్యూవియల్ సాయిల్ అల్యూవియల్ సాయిల్ ఇండియాలో హైయెస్ట్ సాయిల్ అంటే ఎక్కువగా ఉండే సాయిల్. భారతదేశంలో అత్యధికంగా విస్తరించున్న నేలల్ని మనము ఒండ్రు మట్టి నేలలుగా మనం కన్సిడరేషన్ చేస్తాము. సో సుమారుగా 43% వరకు ఉంటుంది మట్టి కనుక తీసుకుంటే. సో 43% వరకు మనకు అల్యూవియల్ సాయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అల్యూవియల్ సాయిల్ యొక్క ఫార్మేషన్ కనుక మనం ఐడెంటిఫై చేస్తేనన్నా బేసికల్గా చాలా ప్లేస్లో ఉంటుంది. అల్యూవియల్ సాయిల్ వీ కెన్ కన్సిడర్ ఎస్పెషల్లీ ఇన్ ప్లెయిన్ ఏరియా, మైదానాలు అండ్ డెల్టా యాజ్ వెల్ యాజ్ ది ఇస్టురీస్ నది ముఖద్వారం, ప్లెయిన్ ఏరియా, మైదానము, డెల్టా, తర్వాత నది ముఖద్వారం, ఆ ప్రాంతాల్లో కూడా కన్సిడరేషన్ చేస్తాం మనం. అయితే ఈ ప్లెయిన్ ఏరియాలో మనకి ఏదైతే ఏర్పడుతుందో దర్ ఇస్ బికాస్ ఆఫ్ పెరినియల్ రివర్. మైదాన ప్రాంతంలో ఏదైతే మనకి ఏర్పడుతుందో అది మనకేంటిదంటే జీవనదుల వల్ల మాత్రమే ఏర్పడుతుంది. సో బికాస్ ఆఫ్ ద పెరినియల్ రివర్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్ దట్ పర్టికులర్ వన్. దాని ద్వారానే మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అదొకటి. అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ ఈ ప్లెయిన్ ఏరియాలో మనకు ఏదైతే ఏర్పడుతుందో ఈ అల్యూవియల్ సాయిల్, సో 3 కన్సిడరేషన్ ఉంటుంది సో ఫస్ట్ వన్ వచ్చేసేసి మనము బాబర్ అని తీసుకుంటాము. సో దెన్ నెక్స్ట్ వన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ టెరాయిగా తీసుకుంటాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వీ కెన్ కాల్ అపాన్ దర్ ఇస్ ఏ బంగర్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వీ కెన్ కాల్ అపాన్ దట్ ఈస్ ది ఖాదర్గా తీసుకుంటాం సో ఈ బంగారు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కంప్లీట్గా మనకు స్టోన్సే ఉంటాయి కంప్లీట్గా స్టోన్స్ ఉంటాయి. టెరాయి ప్రాంతంలో అంటే మనకు వెట్ కండిషన్ ఉంటుంది వెట్ కండిషన్ అంటే ఇక్కడ రాళ్ళు రప్పలు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీ కెన్ ఐడెంటిఫై రామ్సార్ సైట్స్, వెట్ ల్యాండ్స్ ఉంటాయి కదా చిత్తడి నేలలు, అవి ఈ ప్రాంతంలోనే మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ వీ కెన్ కాల్ అపాన్ దర్ ఇస్ ఎ బంగర్. సో బంగర్ ఈస్ ది ఓల్డ్ అల్యూవియల్ సాయిల్, పాత ఒండ్రు మట్టి నేలలు. పాత ఒండ్రు మట్టి నేలలుగా మనము బంగర్ని తీసుకుంటాం. వీ కెన్ కన్సిడర్ ఖాదర్, ఇట్ ఈస్ ఏ న్యూ అల్యూవియల్ సాయిల్ కొత్త ఒండ్రు మట్టి నేలలుగా మనము కన్సిడరేషన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమడిగాడు వాడు, న్యూ అల్యూవియల్ సాయిల్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఖాదర్ అన్నాడు. ఇది కరెక్టే కదా. తర్వాత ఓల్డ్ అల్యూవియల్ సాయిల్ ఆర్ కాల్డ్ యాజ్ ది బంగర్ అన్నాడు. ఇది కూడా కరెక్టే కదా. సో ఏ అండ్ బి అనేది మనకు కంపల్సరీగా కరెక్ట్ ఒకసారి కింద స్టేట్మెంట్లో చూడండి ఏమంటున్నాడు, క్రింది వాటిలో సరైన వాక్యాలను పరిగణించండి, రైట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఏ అనేది రైటు, బి అనేది రైటే కదా. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్లో బి ఉందా, లేదు, కాబట్టి ఇది రాంగ్. ఇప్పుడు ఆన్సర్ ఉంటే ఈ మూడిట్లోనే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. బ్లాక్ సాయిల్ కాల్డ్ యాజ్ ద రెగర్ సాయిల్. నల్ల రేగడి నేలల్ని మనము రెగర్ నేలలుగా మాట్లాడతాము అని అంటున్నాడు. నల్ల మట్టి నేలలను రెగర్ నేలలుగా మాట్లాడతాం అంటున్నాడు. రెగర్ అంటే బ్లాక్, ఆ రెగర్ అంటే కాటన్. రెగర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కాటన్. ఏమంటాం మనము, ఇట్ ఈస్ ఏ రెగర్ మీన్స్ వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ఈస్ ఏ కాటన్. అందుకనే దీన్ని బ్లాక్ కాటన్ సాయిల్ అనేసి మనం మాట్లాడతాం. చిన్న క్లారిఫికేషన్, మనము ఇది లేటరైట్ సాయిల్ అంటాం కదా. సో లేటరైట్ సాయిల్, ఈ లేటరైట్ సాయిల్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము రెగర్ సాయిల్ అంటాం మనం. జగురు నేలలు అంటాం. దీన్ని ఏమంటాం మనం, జగురు నేలలు. వీటిని మనము జగురు నేలలుగా మనం కన్సిడరేషన్ చేస్తాం. లాటరైట్ సాయిల్ని మనము జగురు నేలలుగా మనం కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. హ్యావ్ టు రిమెంబర్ దట్ పర్టికులర్ కన్సిడరేషన్. జగురు నేలలుగా మనం ఐడెంటిఫై చేస్తాము. బ్లాక్ సాయిల్ని మనం రెగర్ సాయిల్గా మాట్లాడతాం. ఇది కూడా కరెక్టే. ఏబీసీ కూడా కరెక్టే. అండ్ ఇంకోటి చూడండి ఇక్కడ, థర్డ్ స్టేట్మెంట్లో ఏ లేదు, అప్పుడు ఇది కూడా రాంగే కదా. ఇప్పుడు ఆన్సర్ ఉంటే ఫస్ట్ వన్ అయినా ఉండాలి, ఫోర్త్ వన్ అయినా ఉండాలి. అండ్ అల్యూవియల్స్ హ్యాస్ ద లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఒండ్రు నెలలో తక్కువ నీటిని పట్టుకునే సామర్థ్యం ఉంటుంది ఫస్ట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీలో మనకు ఫస్ట్ కన్సిడరేషన్ కనుక తీసుకుంటే దట్ ఈస్ అ బ్లాక్ సాయిల్. మనకు బ్లాక్ సాయిల్, నల్ల రేగడి నేలలు ఎక్కువగా వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది దీని తర్వాత కనుక తీసుకుంటే దట్ ఈస్ ది అల్యూవియల్ సాయిల్. దాని తర్వాత కనిపించే సాయిలే మనకు అల్యూవియల్ సాయిల్గా మనం కన్సిడరేషన్ చేస్తాం ఇక్కడ తక్కువ నీటిని పట్టుకునే సామర్థ్యం అంటున్నాడు కదా, అంత తక్కువ ఏముండదు,
రీజనబుల్గానే కన్సిడరేషన్ ఉంటుంది. బట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 1 వచ్చేసేసి మనం ఆన్సర్గా ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. రిమెంబర్. నెక్స్ట్, విచ్ రివర్ వ్యాలీ హ్యాస్ ది లార్జెస్ట్ కోల్ డిపాజిట్ ఇన్ ఇండియా? తన భారతదేశంలో అతిపెద్ద బొగ్గు నిక్షేపాలు ఉన్న నదీలోయ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చేయండి ఒకసారి. గివ్ ద ఆన్సర్ హియర్. సో ఏంటిది నాన్న మనకు భారతదేశంలో అతిపెద్ద బొగ్గు నిక్షేపాలు కలిగి ఉన్న ఏమంటున్నాడు? నదీలోయ అంటున్నాడు. సో వీటిలో కనుక మనం కన్సిడరేషన్ చేస్తే దాని ఒకటి వచ్చేసేసి సో భాన్ లోయ, దామోదర్ లోయ, మహానది లోయ అండ్ బ్రహ్మపుత్ర లోయ. లోయ మీన్స్ వ్యాలీ నాన్న, ఓకేనా? సో వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ వ్యాలీ. సో maximum coal deposit we can identify in India. So you can see first consideration లో ఫస్ట్ కోల్ ఫీల్డ్. సో ఫస్ట్ కోల్ ఫీల్డ్ కనుక తీసుకుంటే అంటే బొగ్గు గని, మొట్టమొదటి బొగ్గు గని ఏంటిది నాన్న మనకు? సో దట్ ఈస్ ది రాణిగంజ్. ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? సో 1774లో. సో నెక్స్ట్ మ్యాక్సిమం కోల్ డిపాజిట్, సారీ ఏంటిది అది? లార్జెస్ట్ కోల్ ఫీల్డ్ నాన్న. సో లార్జెస్ట్ కోల్ ఫీల్డ్, అతిపెద్ద నాన్న కోల్డ్ ఫీల్డ్ అంటే అతిపెద్ద బొగ్గు గని. పెద్ద బొగ్గు గని కనుక తీసుకుంటున్నానా దట్ ఈస్ ద సో ఝరియా. మన జార్ఖండ్లో ఉన్న సో ఝరియా వచ్చేసేసి మనకు లార్జెస్ట్ కోల్ ఫీల్డ్. తర్వాత మ్యాక్సిమం కోల్ డిపాజిట్. సో మ్యాక్సిమం మన కోల్ డిపాజిట్ కనుక తీసుకుంటే అని ఇక్కడ చిన్న కన్సిడరేషన్ కూడా మనం గమనించాలా. సార్ లార్జెస్ట్ కోల్ ఫీల్డ్కును మ్యాక్సిమం కోల్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఏందని? లార్జెస్ట్ కోల్ ఫీల్డ్ అంటే విస్తీర్ణం పరంగా అతిపెద్దది, కానీ సో దాంట్లో ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గరలో అంటే ఆ విస్తీర్ణం పరంగా చాలా పెద్దది అన్నట్టు. కానీ కొన్ని ఏరియాలో మ్యాక్సిమం అంటే యాజ్ ఎ డెన్సిటీ కన్సిడరేషన్లో డెన్సిటీ సాంద్రత వైజ్గా అత్యధికంగా బొగ్గు నిల్వలు కనుక మనం ఐడెంటిఫై చేస్తేనన్నా సో అది వచ్చేసేసి మనకేంటిది? ఈ పర్టికులర్ దామోదర్ వ్యాలీ అన్న. ఆన్సర్ వచ్చేసేసి మనకు సో దామోదర్ వ్యాలీ. సో దామోదర్ వ్యాలీ వచ్చేసేసి మనకు మ్యాక్సిమం కోల్ డిపాజిట్. సో జార్ఖండ్ ప్లస్ వెస్ట్ బెంగాల్ అన్న. సో జార్ఖండ్ ప్లస్ వెస్ట్ బెంగాల్ కాంబినేషన్లో మనం ఐడెంటిఫై చేస్తాము. సో మ్యాక్సిమం కోల్ డిపాజిట్స్ ఆర్ బిలాంగింగ్స్ టు ది దట్ వన్. అయితే నాన్న ఆన్సర్ ఏంటిది మనకు? దామోదర్ లోయ. దామోదర్ లోయ వచ్చేసి ఆన్సర్. మరి మనకు నాన్న లీస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ఏంటిది? పీట్. సో దాని తర్వాత సో లిగ్నైట్. సో దాని తర్వాత సో బిటుమినస్. సో దాని తర్వాత మనకు ఆంథ్రసైట్. దాని ఇది ప్యూరెస్ట్ ఫాము, ఇది లీస్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో కార్బన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? బికాస్ ఆఫ్ కార్బన్ పర్సంటేజ్. కార్బన్ నా 10 to 40% ఉంటుంది ఇక్కడ. సో దీంట్లో వచ్చేసేసి సో 50% ఉంటుంది. సో దిస్ ఈజ్ 60 to 75% కార్బన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి నాన్న 80 to 95% కార్బన్ ఉంటుంది. సో దిస్ బిటమినస్ రకానికి చెందిన బొగ్గు సో ఇండియాలో అత్యధికంగా లభిస్తుంది అన్న. మ్యాక్స్ ఇన్ ఇండియా అత్యధికంగా లభిస్తుంది. సో దీన్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నట్టు, మన దగ్గర లేదు. అయితే ఇండియాలో 100% ఆఫ్ కోల్లో 100% కోల్ మనకు లభిస్తే సో దాంట్లో 90% అన్న సో గోండ్వానా మన దగ్గర లభించే బొగ్గు అంతా గోండ్వానా రకానికి చెందిన బొగ్గు. అదే 10% తీసుకుంటే మన టెర్షరీ రకానికి చెందిన బొగ్గు 10% లభిస్తుంది. 90% లభించే బొగ్గు మనకు గోండ్వానా టైప్ ఆఫ్ ది కోల్. సో నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నన్ను ఆయిల్ వెల్స్ అండ్ స్టేట్. నన్ను చమురు బావులు అండ్ వాటి యొక్క నన్ను స్టేట్ నాన్న ఇది స్థితి అని పడింది. సో రాష్ట్రం, గూగుల్ తల్లి మహిమ అది నన్ను రాష్ట్రము. అండ్ దాంతోపాటుగా మనకేంటిది చమురు బావి మనకి ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ దీంట్లో మనకు సింపుల్గా రాణిగంజ్ ఇచ్చాడు, కల్లోల్ ఇచ్చాడు, దిగుబాయ్ ఇచ్చాడు అండ్ జ్వాలాముఖి మనకి ఇవ్వడం జరిగింది. నాన్న దీంట్లో ఐడెంటిఫై చేస్తే యూ కెన్ సీ దిగుబాయ్ మనకు తెలిసిందే అస్సాంలో ఉంటుంది. ఫస్ట్ టైం ప్రొడక్షన్ నాన్న. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్, ఫస్ట్ చమురు బావిని మనం గుర్తించింది నన్ను ఐడెంటిఫైడ్ వచ్చేసేసి మాకుమ్ అంటాం మనం. ఏంటిందన్న మనకు? సో మాకుమ్ కనుక తీసుకుంటే ఐడెంటిఫైడ్ అంటే గుర్తించింది అన్నట్టు. అదే మనం ఫస్ట్ ప్రొడక్షన్ సో ప్రొడక్షన్ కనుక తీసుకుంటే దట్ ఈస్ ద దిగ్బాయ్. రెండు ఎక్కడ మనకు? రెండు అస్సాంలోనే.
సో 2 అస్సామే నాన్న, 2 అస్సాంలో ఉంటాయి. సో సి వచ్చేసేసి 1గా ఉంది మనకు, దాని 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, ఈ రెండింటిని లేపేయండి, యూ కెన్ రిమూవ్ దట్. అండ్ నెక్స్ట్ జ్వాలాముఖి వచ్చేసేసి నాన్న, సో ఇట్ ఈస్ ఏ న్యాచురల్ గ్యాస్ నాన్న ఇది యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ ఏ న్యాచురల్ గ్యాస్. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది నాన్న, హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. వీ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ ఏ D2. సో D2 ఇక్కడ కనిపిస్తుంది మనకు. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. మిగతా వాటిని కూడా ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. అండ్ రాణిగంజ్ వీ కెన్ ఐడెంటిఫైడ్ బిలాంగింగ్స్ టు ది వెస్ట్ బెంగాల్. సరే ఇందాకనే చెప్పారు కదా రాణిగంజ్ బొగ్గు గని అని, బొగ్గు గనులు కూడా ఉంటాయి, ఆయిల్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి మనకు. అండ్ కల్లోల్ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఇట్ ఈస్ అ బిలాంగింగ్స్ టు ది గుజరాత్. దాని కల్లోల్ వచ్చేసేసి మన గుజరాత్కి సంబంధించింది. సో A4 B3. సో ఆప్షన్ దాని 2 వచ్చేసేసి మనకు ఈ పర్టికులర్ కన్సిడరేషన్లో మనం ఆన్సర్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ రివర్ వ్యాలీ ఇస్ ద లార్జెస్ట్ కోల్ డిపాజిట్ ఇన్ ఇండియా? నా ఇప్పుడే మాట్లాడినాం మనం, అది దామోదర్. యా, సో దిస్ ఈస్ ద సెషన్ నాన్న. సో ఇది మనకి ఈరోజు సెషన్. అండ్ నెక్స్ట్ సెషన్లో మరిన్ని క్వశ్చన్స్ పెడతాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్ హియర్. మీరు వీడియోను చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. చాలామందికి పంపించండి, షేర్ చేయండి నాన్న. సో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సెషన్ ఎలా ఉందో మీకు చెప్పండి, మీకు ఎలా అనిపించినాయి క్వశ్చన్స్, అప్ టు మార్క్ అంటే అప్ టు వ్యాలిడ్ మీకు సఫిషియెంట్గా ఉందా, స్టాండర్డ్గా, లేకుంటే క్వశ్చన్స్ని ఇంకా చేంజ్ చేయాలన్నా, ఇంకా స్టాండర్డ్ పెంచాలన్నా, సరిపోతాయా? సో ఎట్లుందో కమెంట్ చేయండి. కంప్లీట్ క్వశ్చన్స్ని బట్టి, ఎక్స్ప్లెనేషన్ని బట్టి, సెషన్ని బట్టి కమెంట్ చేయండి. అండ్ చాలామందికి షేర్ కూడా చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సపోర్ట్ చేయండి, నేను మరిన్ని సెషన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఐ విల్ గివ్ ద వన్ గ్రూప్ ఆల్సో రిగార్డింగ్ టెలిగ్రామ్ గ్రూప్. అండ్ ఈ PDFs కూడా నేను మీకు అక్కడ ఇస్తాను. నాట్ ఓన్లీ MCQs, రిపోర్ట్స్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అండ్ GK రిలేటెడ్ కూడా నేను సెషన్స్ చేస్తాను. ఈవెన్ మొన్న మనము RRB ALPలో కూడా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి, వాటికి సంబంధించి సేమ్ అదే వేలో నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.